హాయ్ అందరు ఎట్లున్నారు మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నా. థర్డ్ వీక్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యి ఫోర్త్ వీక్‌లో ఎంటర్ అయ్యాననమాట. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. సో, అంటే ఫోర్త్ వీక్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో, చూస్తున్నారు కదా! ఎర్లీ మార్నింగ్ లైక్ 1:30కి లేసి 4 వరకు అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుంటున్నాననమాట. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ కాలేజ్‌కి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఎర్లీ మార్నింగ్ లేచి వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది మా పీఠం యాజ్ యూజువల్ 3 వీక్స్లో మీరు చూస్తున్నట్టే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఏం లేదు. అండ్ ఈ ముగ్గు వచ్చేసి కంపల్సరీ మా ఇంట్లో వేసుకునే ముగ్గు అనమాట. బయటనే కాదు ముగ్గు వేసుకునేది, కడప కాడనే కాదు ముగ్గు వేసుకునేది, కంపల్సరీ పీఠం కాడ కూడా మనం ముగ్గు వేసుకోవాలి. మీ ఓపిక అండి. నేనైతే కంపల్సరీ ముగ్గు వేసుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ క్లాత్. ఫస్ట్ అయితే పసుపు కుంకుమ చల్లుకోవాలి. అండ్ మెల్లగా ఒక గ్లాస్ బియ్యం పోసుకొని మంచిగా ఫోటో క్లీన్ చేసుకొని బొట్లో పెట్టుకున్న స్వామివారి ఫోటో ఆ బియ్యం మీద పెట్టుకోవాలన్నమాట. అండ్ నాకు మాత్రం తులసి మాల మాత్రం దొరకట్లేదు. మరి నాకు దొరకట్లేదో మరి ఆ స్వామి నాకు అనుగ్రహిస్తలేడో తెలుస్తలేదు. అట్లీస్ట్ నా 7th వరకైనా నేను ఆ లాస్ట్ 7th వీక్ పూజలోనైనా కంపల్సరీ తులసి మాల వేసుకొని పూజ చేయాలని అనుకుంటున్నాను. మరి ఆ దేవుడి మీద దయ, నా మీద దయ అంత ఇంకా ఏం లేదు. అండ్ అది ఎల్లో కలర్ క్లాత్ వచ్చేసి మా మొక్కుబడి అనమాట. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీరు కూడా మీకు ఏమైనా కోరికలు ఉన్నా, లేకపోతే వెంకటేశ్వర స్వామి దయ ఉండాలి, మమ్మల్ని చూడాలి, మమ్మల్ని బ్లెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, అన్మ్యారీడ్ కానీ మ్యారీడ్ కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా హార్ట్ఫుల్గా ఈ పూజ చేసుకోవచ్చు అనమాట. సో మీ పిల్లలు బాగా చదువుకోవాలి, మాకు మంచి జాబ్ రావాలి, గవర్నమెంట్ జాబ్ రావాలి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావాలి, ఇట్లాంటి మీ ఏ కోరికలైనా సరే ఈ స్వామివారు మీకు తీరుస్తారనమాట. ఓం నమో వెంకటేశాయ నమః అనుకుంటూ కంపల్సరీ మనం అనుకుంటేనే మనం ముట్టియాలన్నమాట. నాకు అగ్గిపుల్లతో ముట్టియడం ఇష్టం. మా ఆయనకు మాత్రం అట్లా ఇష్టం లేదు. కంపల్సరీ అగరబత్తి పుల్లతోనే వెలిగియాలి, అగరబత్తిలతోనే వెలిగియాలి అని చెప్పి ఒక రూల్ అనమాట. సో ఆయన చెప్పింది పాటించాలి కదా, లేకపోతే మెడలు పెట్టుకొని బయటికి నొక్కిస్తాడు ఇక. సో ఇట్లనమాట. సో నేను మాత్రం అగరబత్తితోని కంపల్సరీ ఓం నమో వెంకటేశాయ నమః అనుకుంటేనే ముట్టిస్తానన్నమాట. ప్రసాదాలు అయితే మా ఆయననైతే వీడియో తీసిండు, కానీ నాకైతే క్లియర్గా వీడియోస్లో ఎక్కడ ప్రసాదం కనిపించేలా చిన్నగానే వచ్చింది అనమాట. ఎందుకంటే పూజ హడ వీడియోలో ఈ వీడియో తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. అండ్ నేనైతే పెద్ద పంతులమ్మని అయిపోయినా. ఇంకా మా ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండు.